హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, ఇమాన్యుయల్ అవుతాడా, తనుజ్ అవుతుందా? వీళ్ళు ముగ్గురిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. ఈరోజు సండే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది, నిన్న సాటర్డే ఎపిసోడ్లో ఎవరు సేవ్ కాలేదు కదా, ఈరోజు ఎవరు ఫస్ట్ సేవ్ కాబోతున్నారు, సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంది, అలాగే ఎలిమినేషన్ రౌండ్ ఎవరెవరి మధ్యలో జరిగింది, ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బర్నీ గారి కోసం ఈరోజు రీతు చౌదరిని ఎలిమినేషన్ చేయబోతున్నారా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు బిగ్ బాస్ టీము తనుజ గారిని టార్గెట్ చేశారా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల టికెట్ ఫినాలే విన్నర్ అయినా తనకు సరైన ఎలిమినేషన్, సరైన ఏమంటారు సెలబ్రేషన్ బిగ్ బాస్ టీం చేయలేదా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. విన్నర్కి సంబంధించిన ఓటింగ్ అనేది ఈరోజు నైట్ నుంచి బిగ్ బాస్ టీము స్టార్ట్ చేయబోతుందంట. ఇది ఫస్ట్ టైం బీబీ చరిత్రలో ఫస్ట్ టైము 2 వారాల ముందే విన్నర్కి సంబంధించిన ఓటింగ్ పెట్టడం అనేది. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే అంశాలపైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో చివరకు చూడండి. మీకు 100% నేను చెప్పబోయే ప్రతి అంశం పైన ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది, ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. సో ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు బిగ్ బాస్ టీం తనుజ గారిని టార్గెట్ చేశారంటే 100% టార్గెట్ చేశారని నాకైతే అనిపించింది. మీకు కూడా అదే విధంగా అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని ఇప్పుడు అక్కడ సంచాలకుగా ఉన్న సంజన గారికి తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఇది రెక్టాంగిల్ షేప్ లాగా లేదు, అలాగే 3 సమానంగా లేవు, ఇది ట్రయాంగిల్ లాగా ఉంది సార్. తనకు డౌట్ వచ్చింది, ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఆ డౌట్ కూడా తప్పమ్మా, నువ్వు అలా ఎలా అంటావు, నీకు డౌట్ వచ్చేలా తప్పు లేదు, కానీ నువ్వు క్వశ్చన్ వేయచ్చు, కానీ నువ్వు అనవసరంగా గొడవ పెట్టావు అని చెప్పి తనుజ గారిని డిగ్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమన్ శెట్టి చేతులను ఓడిపోవడము, అది కూడా నువ్వు కరెక్ట్ గేమ్ ఆడలేవు, నువ్వు అంటే సుమన్ శెట్టిని చూసావు అందుకోసం ఓడిపోయాని చెప్పి అక్కడ కూడా డిగ్రేడ్ చేయడము. అంతకుముందు తను ఒక ఫిజికల్ టాస్క్ ఆడింది, ఆ ఫిజికల్ టాస్క్లో కాళ్ళు చేతులు మొత్తం నొప్పి అయినాయి. ఆ నొప్పి కూడా అంత ఆల్మోస్ట్ 1 అవర్ ట్యాంక్ని హోల్డ్ చేసింది. దాని గురించి మాట్లాడలే. ఫిజికల్ గేమ్ సూపర్ ఆడామా, ఆ ఫ్లవర్ టాస్క్ అని దాని గురించి గొప్పగా చెప్పలే. అదేవిధంగా బ్రిక్స్ టాస్క్లో కళ్యాణ్ పడాల గురించి బాగా పోరాడామని అక్కడ కూడా చెప్పలే. సో మొత్తం తన దగ్గర తప్పులు ఎక్కడెక్కడ ఉన్నావో అవన్నీ ఎత్తి చూపడానికి సాటర్డే ఎపిసోడ్ టైం సరిపోలేదు వాళ్ళకు. అందుకోసమే కళ్యాణ్ పడాల టికెట్ విన్నర్ అయినా కూడా తనకు సెలబ్రేషన్ కూడా చేయడము బిగ్ బాస్ని మర్చిపోయిందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ సీజన్లో ముక్కు అవినాష్, అర్జున్ అంబాటి వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకు ఒక సెలబ్రేషన్, వాళ్ళకు ప్రత్యేకమైన ఎలివేషన్ ఇచ్చి వాళ్ళకు 10 to 15 minutes టికెట్ ఫినల్ విన్నర్ అని చెప్పి ఫుల్ భజన కొట్టిండ్రు, ఫుల్ లేపినరు. బట్ కళ్యాణ్ పడాలకు వచ్చే వరకు ఎవరు గెలిచారు అని చెప్పి ఇట్లా మజాక్ చేసి ఒక సెల్యూట్ కొట్టి దాన్ని అక్కడితో ముగించారు. నాకు కళ్యాణ్ పడాలకి ఇక్కడ అన్యాయం జరిగిందని నాకైతే అనిపించింది. సరైన ఎలివేషను, సరైన సెలబ్రేషను కళ్యాణ్ పడాలకు దక్కలేదు అని చెప్పి నాకైతే అనిపించింది. మీకు కూడా అదే విధంగా అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి. అలాగే బర్నీ గారి కోసం ఈరోజు రీతు చౌదరిని ఎలిమినేషన్ చేయబోతున్నారంటే 100% ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే బర్నీ గారిని బిగ్ బాస్ టీము టాప్ 5 పంపించాలనుకుంటుంది కాబట్టి, టాప్ 5 పంపించాలనుకుంటే ఇక్కడ రీతు చౌదరి అడ్డం వస్తుంది కాబట్టి రీతు చౌదరిని అడ్డు తొలగించాలంటే ఈ వారం ఎలిమినేషన్ చేయాలని చెప్పి రీతు చౌదరిని ఎలిమినేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకొక అప్డేట్ ఏంటంటే నిజంగా రీతు చౌదరికి ఓట్లు పడలేవని చెప్పి ఇంకొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో బిగ్ బాస్ ఏదనుకుంటే అది చేస్తాడు. ఎందుకంటే తనకు నచ్చిన కంటెస్టెంట్లని మళ్ళీ రీఎంట్రీ తీసుకోవాలనుకుంటే అక్కడ దమ్ము శ్రీజాకి అన్యాయం చేసి బర్నీ గారు ఎలా తీసుకున్నారు, ఆ ముందు వీక్ ఏమో ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేషన్ అయిపోతున్న బర్నీ నెక్స్ట్ వీక్ ఓటింగ్ పెడితే మళ్ళీ బర్నీ రీఎంట్రీ కావాలని చెప్పి అదే ఆడియన్స్ కోరుకున్నారంట. అది ఎలా వర్కౌట్ అయిందో ఏమో. అక్కడ బర్నీ గారి కోసం అప్పుడు దమ్ము శ్రీజాకు అన్యాయం చేశారు, ఈరోజు రీతు చౌదరికి అన్యాయం అయితే చేయడం అయితే జరిగింది. ఇది అప్డేటు. అదేవిధంగా సండే ఎపిసోడ్లో కొన్ని ఫన్నీ సన్నివేశాలు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. నాగార్జున గారు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఆ కొన్ని క్వశ్చన్లకు ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళ టీం విన్నర్ అవుతుంది. అది 2-3 దశల వారీగా జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాం కదా, అట్లా జరుగుతుంది. అదేవిధంగా సేవింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఫస్ట్ తనుజ సేవ్ అవుతుంది లెక్కల్లో, దాని తర్వాత మన డెమాన్ పాను రంగులో, దాని తర్వాత 3వది బర్నీ థ్రెడ్లో, 4 సుమన్ శెట్టి ఫోటో ఫ్రేమ్లో. సో అంటే ఆ ప్రాసెస్ చెప్తున్నాను నేను.
ఆ ప్రాసెస్లో వాళ్ళు నలుగురు సేవ్ అవుతారు. మిగిలింది సంజన గారు, అదేవిధంగా రీతు చౌదరి. వీళ్ళకు టైం మిషన్, బాంబ్ బ్లాస్ట్ లాంటిది ఉంటుంది. రెడ్ కలర్ ఎవరైతే వస్తారో వారు ఎలిమినేటర్, గ్రీన్ ఎవరు వస్తారో వాళ్ళు సేవింగ్ ఆర్డర్. ఆ విధంగా సంజన గారు సేవ్ అయినప్పుడు బిగ్ బాస్ అవుతున్న కంటెస్టెంట్లు చాలా షాక్ అవుతారు. అసలు సంజన ఎలా సేవ్ అవుతుంది, సుమన్ శెట్టి ఎలా సేవ్ అవుతున్నాడు అని చెప్పి. వీళ్ళిద్దరికన్నా సంజన రీతు చాలా గేమ్ మంచిగా ఆడింది కదా, టికెట్ ఫైనల్ వరకు వెళ్ళింది కదా అని చెప్పి వాళ్ళైతే కొంచెం బాధపడతారు. ముఖ్యంగా డిమాండ్ పవన్ చాలా ఏడుస్తాడు. అలాగే కళ్యాణ్ పడ, తనుజ కూడా వీళ్ళిద్దరు కొంచెము మిస్ అయిన ఫీలింగ్తో బాధపడడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. బిగ్ బాస్ నైన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది జెన్యూన్ అప్డేట్స్ అయితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. నేనే మీ జ్ఞానేశ్వర్.